minutes తర్వాత మళ్ళీ స్టార్ట్ మొదలు పెడదాం. లింగారెడ్డి అధర్ అండ్ సుప్రణీత్ మా గురువు గారు అయినటువంటి స్వర్గీయ పి జనార్దన్ రెడ్డి గారి పాదాలకు నమస్కారం తెలియజేస్తూ ఈరోజు ఇక్కడికి ఆహ్వానించినటువంటి నరేందర్ అన్నకు అలాగే రాజశేఖర్ గారికి చాలా మంది ఇక్కడ మోతీనగర్ వాసం ఉన్నట్టు పిల్లల్ని ఎవరు అడిగినా మేము మోతీనగర్ అని చెప్తున్నారు. నేను మోతీనగర్ వాసినే, కళ్యాణ్ నగర్ వెంచర్ 3లో ఉంటాను, జేస్వాల్ ఆశ్రమం పక్కన హిమకీర్తి అపార్ట్మెంట్ లో ఉంటాను. సార్ ఒక దాదాపు ఒక లారీ నిండా సింగర్స్ తయారు చేసినట్టు నరేందర్ అన్న హైదరాబాద్ మొత్తం కవర్ చేస్తున్నారు పిల్లలు. ఎవరన్నా ఇక్కడ తిరుపతికి వెళ్ళని వారు ఎవరైనా ఉంటే చేతులెత్తారు. తిరుపతికి వెళ్ళని వారు వెళ్ళిన వారు కాదు. మన నెల 2 నెలలు 6 నెలల ముందు నుండి మన ప్రోగ్రామ్ చేసుకొని అక్కడికి వెళ్ళడం ఒక ఎత్తు అయితే, ఆ లోపలికి వెంకటేశ్వర స్వామి దర్శనం పెడుతున్నప్పుడు కలిగే అనుభూతి మరి ప్రపంచంలో మనకి ఎక్కడ అలాంటి అనుభూతి కలగదు. ఎన్ని గుడులు వెళ్ళినా, మనం ఎన్ని మ్యూజిక్లు విన్నా, ప్రాంతాలు వెళ్ళినా వెంకటేశ్వర స్వామి దర్శనం అయినప్పుడు కలిగే అనుభూతి ఆ ఒక్క నిమిషం, ఆ ఒక్క 10 సెకండ్ల కంటే ఎక్కువ మనం ఉంచారు అక్కడ. మాక్సిమం ఎవరైనా ఉంటే 1 మినిట్, లేదా ఎవరైనా తోమాల సేవ అని ఇంకా ఏదైనా సేవలు చేస్తే ఒక 15 నిమిషాలు 20 నిమిషాలు అరగంట, అంతకుమించి వెంకటేశ్వర స్వామి దగ్గర దర్శనం దొరకదు. కానీ ఈ రోజు ఉదయం నుండి సాయంత్రం వరకు ఇక్కడ వెంకటేశ్వర స్వామి దేవాలయంలో తిరుపతి అనుభూతి కలుగుతుంది. ఇక్కడికి వస్తే నిజంగా గొప్ప విషయం ఏంటంటే, ఈ చిన్న పిల్లలు వాళ్ళ నుండి ఇలా ఎక్స్ట్రాక్ట్ చేసే ఇలాంటి టాలెంట్ పిల్లల్ని మాకు ఇక్కడ పిలిచి నిజంగా ఆ రుద్రవీణ పాట ఒక అబ్బాయి వాటిండు, సూపర్. అసలు నేను మనం అంటాం కదా, రాయిని కూడా పాటించగల శక్తి న్యూరా మ్యూజిక్ అకాడమీకి ఉంది. అండ్ కంగ్రాచులేషన్ సార్, అండ్ ఆల్ ది బెస్ట్. మంచి చిల్డ్రన్స్ ని, మంచి చిన్నారులు, మంచి పర్ఫార్మెన్స్ తోని మేము ఏదో ఒక చూసిపోదాం అనుకున్నాము. ఒక 1 hour మమ్మల్ని మంత్రముగ్ధులుగా చేసింది మీరు. సో విష్ యూ ఆల్ ది బెస్ట్. బ్యాగ్స్ ఎందుకు ఇచ్చారంటే ప్లాస్టిక్ నివారణ గురించి అవేర్నెస్ ప్రోగ్రామ్. ఎస్ సార్, స్టార్ట్ సార్. గుడ్ ఈవినింగ్ అండి. ఇక్కడ 17th నవరాస్ మ్యూజిక్ అకాడమీ ప్రోగ్రామ్కి నేను కూడా వన్ ఆఫ్ ది గెస్ట్ ఆనర్గా వచ్చాను. ఎస్ సార్. ఇది కంటిన్యూస్గా ఆల్మోస్ట్ 13 to 14 years నుంచి నేను కూడా అటెండ్ అవుతున్నాను. ఓకే, ఇట్స్ ఎ వెరీ గుడ్ ప్రోగ్రామ్. చిన్న పిల్లలతో కూడా జస్ట్ ఒక 1 month సమ్మర్ క్యాంప్లోనే పిల్లల చేత పాడించే అంత ప్రావీణ్యం ఉన్న టీచర్స్ వీళ్ళిద్దరు, నారాయణ గారు అండ్ రజనీ గారు. సో అంటే మా ఏరియానే కాకుండా మేము ఉండేది మోతీనగర్ ఏరియా, కళ్యాణ్ నగర్ ఏరియా, అక్కడి నుంచి కాకుండా గచ్చిబౌలి నుంచి ఎక్కడెక్కడి నుంచి కూడా వచ్చి పిల్లల్ని పేరెంట్స్ ఇంట్రెస్ట్తోని, పిల్లల ఇంట్రెస్ట్తోని వచ్చి జాయిన్ అవుతున్నారు. సార్ మంచి ప్రోగ్రాము. అంటే పిల్లలు అంటే వాళ్ళ టాలెంట్ బయట తీసే శక్తి వీళ్ళ దగ్గర ఉంది. అలాగే పిల్లలు కూడా మంచి అభివృద్ధి చెంది పెద్ద పెద్ద స్టేజ్, అంటే చాలా మూవీస్లో పిల్లలు చాలామంది వీళ్ళ దగ్గర స్టూడెంట్స్ ఉండి చాలామంది పాడటం జరుగుతుంది. ఇంత అద్భుతమైన ఎగ్జాంపుల్ అఖిల్ చంద్ర ఉన్నాడు, అఖిల్ చంద్ర కూడా ఈ స్కూల్ స్టూడెంటే. అట్లా చాలా మంది ఉన్నారు పిల్లలు పాడే. ఇంత అద్భుతమైన కార్యక్రమంలో మీరు కూడా పార్టిసిపేట్ చేయడం మీకు ఎలా అనిపించింది?
నాకు చాలా హ్యాపీగా ఉందండి. అంటే నేను చెప్తున్నాను కదా, ఇది 13th ఇయర్ నేను ఇక్కడ పార్టిసిపేట్ చేయడం. అంటే మా పిల్లలు కూడా నేర్చుకుంటున్నారు వీళ్ళు స్కూల్లో. మా పెద్దోడు నేర్చుకున్నాడు, మా చిన్నోడు నేర్చుకున్నాడు. సో అట్లా మాకు కూడా ఇంట్రెస్ట్ అనమాట. నాకు మ్యూజిక్ అంటే ఇంట్రెస్ట్ బేసికల్లీ. గెస్ట్ గా చిన్నారికి ఆశీర్వదించడం ఇక్కడ అందరు పిల్లలు మంచి పర్ఫామ్ చేస్తున్నారండి. గాడ్ బ్లెస్ దెమ్ ఆల్. అండ్ ఈవెన్ పేరెంట్స్ వాళ్ళని ఎంకరేజ్ చేసి వాళ్ళని తీసుకురావడం అనేది చాలా ఇంపార్టెంట్ ఈ హెక్టిక్ స్కెడ్యూల్స్లో కూడా. సో సిటీలో తెలియని ఎవరికి ఎట్లుంటుంది అది తెలుసు కదా అందరికీ. బట్ అపార్ట్ ఫ్రమ్ దట్ ఇంట్రెస్ట్కి తీసుకొని వాళ్ళ పిల్లల్ని డైలీ క్లాస్కి తీసుకెళ్ళడం ప్లస్ ఇక్కడ కూడా వీళ్ళు స్కూల్కి వచ్చేసరికి వీళ్ళే పేరెంట్స్ లాగా వాళ్ళని ట్రీట్ చేయడం పిల్లలు, టీచర్స్, రజనీ గారు అండ్ నరేన్ గారు. చాలా ఇంపార్టెంట్ థింగ్ అది. గురువుల గురించి థ్యాంక్ యూ. చాలా హ్యాపీగా ఉందండి. థ్యాంక్ యూ వెరీ మచ్. మీరు కూడా నోరా మ్యూజిక్ అకాడమీ వారు ఈరోజు ఇక్కడ ఏర్పాటు చేయడం చాలా సంతోషకరం. ఎందుకంటే చిన్న చిన్న పిల్లల్ని కూడా కళల పట్ల, ఈ మ్యూజిక్ పట్ల, ఇలాంటి వాటి వల్ల కనుక ఎంకరేజ్ చేసినట్లయితే మన భారతదేశం ఈ సంస్కృతి కళలకు పుట్టినింది. మరి 64 కళలు ఉన్న మన భారతదేశంలో ఇలాంటి కళలను ఎంకరేజ్ చేసినట్లయితే చాలామంది కూడా ఇంకా ఆధ్యాత్మికంగా మంచి మంచి పనులు చేసి కూడా ముందు భవిష్యత్తులో కూడా పిల్లల యొక్క మానసిక ఉల్లాసానికి, ఉత్సాహానికి కూడా ఎన్నో విధాల దోహదం చేస్తాయి. కాబట్టి ఈ కార్యక్రమాలను కూడా మన ప్రభుత్వం కూడా ఎంకరేజ్ చేస్తూ ఇలాంటి అఫీషియల్గా కూడా ఇలాంటి కార్యక్రమాలు కూడా ఏర్పాటు చేయాలని నేను కోరుకుంటున్నాను. నా పేరు డాక్టర్ పెండెం కృష్ణకుమార్, గిన్నిస్ బుక్ ఆఫ్ వరల్డ్ రికార్డ్స్ 4 times. ఈ కళలంటే నాకు కూడా మక్కువ ఎక్కువ. నేను 400 పాత్రలు వేయడం జరిగింది. అందుకే ఎక్కడ కూడా నటన అట్లాంటి సంబంధించిన కార్యక్రమాలు కూడా నేను కూడా పాల్గొనడం జరుగుతుంది. ధన్యవాదాలు. థ్యాంక్ యూ. ల్యాండ్ చేశారు. గట్టిగా చెప్పండి. పల్లవి నుంచి అప్పటి నుంచి ఎందుకు పాడలా రెడీ గారు